పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. హలో, ఎక్కడున్నావురా? వెయిట్ చేస్తున్నా ఇంటి దగ్గర. త్వరగా వచ్చేసాయి. హాయ్ బాబాయ్. హాయ్ సూరి. బాగా లావ్ అయిపోయినట్టున్నావు సూరి. అంత కస్టమర్ల దయ్యారా? ఇంకేంటి, మన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తున్నారంట. ఫోన్ చేశా. హాయ్ సందీప్. హాయ్ జశ్వంత్. హాయ్ రా. ఏంట్రా సూరి, నారాయణ గారికి ఇంకా ఫోన్ చేయలేదా? వాడు రాలేదు. చేశాను, వస్తున్నాడంట. ఎన్నాళ్ళైంది బాబా ఇలా కలిసి మనం? Let's celebrate this moment. Yes bro, we'll celebrate this moment. ఎందుకురా డబ్బంతా వేస్ట్ ఖర్చు చేస్తారు? ఏదో ఒక సోషల్ సర్వీస్ చేసి బెస్ట్ కదా. రే, నువ్వు నీ సోషల్ సర్వీస్ చాలా చూసాంలే కానీ విల్ సెలబ్రేట్ దిస్ బాబాయ్. మరి ఇంకెందుకు లేటు, మన నాగిరెడ్డి గారు వస్తున్నాడు కదా, అంత తెప్పించుకుందాం ఆ బాటిల్స్. వాడికి ఒకసారి ఫోన్ చేయరా? ఎరా నాగిరెడ్డి, ఎక్కడున్నావు? అవునా, వస్తప్పుడు 4 బాటిల్స్ పట్టొచ్చేరా. ఓకే, మరి త్వరగా వచ్చేయి. ఓకే, తెస్తున్నా అంటారా వాడు బాటిల్స్? నాగిరెడ్డి వచ్చేసాడు. మామా తెచ్చేసాడు మామా. ఏంది బాబాయ్, ఇంత కిక్కుంది ఏంది బాబాయ్ ఇది? ఇదేం కిక్ మామా, ఫారెన్ స్కాచ్ అయితే ఇంకా ఎక్కువ కిక్ వస్తుంది. ఫారెన్ స్కాచా? చాలా కాస్ట్ బాబాయ్ అది. రే ఆపరా, ఇది కాస్ట్ ఏంట్రా రే? నేను నెలకు తాగటానికే 50,000 ఖర్చు చేస్తా అంటే 50,000 తాగడానికి ఖర్చు చేస్తున్నావా? తాగడానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టే బదులు ఒక మంచి పని ఖర్చు పెడితే బాగుంటుంది కదరా. ఒక అనాథ పిల్లని చదివించడం అలాంటివి. ఎవడ్రాను? అన్నా, అనాథ పిల్లలన్నా. ఏం కావాలా? ఒక 10 రూపాయలు సార్. ఏం చేస్తావు 10 రూపాయలతో? 2 రోజులయ్యా అన్నం తినకుండా. అవునా, దా నాతో పాటు లోపలరా. ఎవరా చిన్న అబ్బాయి? ఇది లోపల పెట్టుకోరా. ఎవరో అనాథ పిల్లోడంట బాబాయ్. బయట వచ్చేటప్పుడు 10 రూపాయలు అడిగాడు బాబాయ్. ఈ రోజుల్లో 10 రూపాయలకి ఏమొస్తుంది, జాలేసింది అని చూస్తే. అందుకే మనతో పాటే తింటాడని చెప్పి తీసుకొచ్చేసా. రే, ఇక రారా నువ్వు. ఏం పేరు రా నీ పేరు? పవన్ కళ్యాణ్ సార్. ఫోన్ చేసినావు వారా? యా చేయలే సార్. ఇప్పుడు చేస్తావా మరి? ఇస్తావా? రే, వాడికి తీసుకో, దిగి పెట్టండి రా. ఓ, అక్కడ కూర్చోపో. తినురా, నీకు బిర్యానీ మాకు బీరురా.
తిను తిను. తినరా, ఇంకొంచెం తినరా. ఎరా సూరి, నిన్న రాలేదు. వచ్చి చేసేది ఏముందిరా, టైం వేస్ట్ తప్ప. ఏ బాబాయ్ ఏయ్, ఒక గ్లాస్ తీసుకురా. ఎక్కువ కలవెందుకురా మాతో. టైం వేస్ట్. పెట్టరా, ఆ అన్నకివ్వు. తినరా. తిన్నావా? ఎవడరా నువ్వు? ఎవడో అనాథ పిల్లాడంటరా సూరి. వచ్చేప్పుడు చిన్నగాన్ని 10 రూపాయలు అడిగాడని చెప్పి ఇక్కడికే పిలుచుకొచ్చి భోజనం పెట్టారు. అప్పటి నుంచి మనతో పాటే ఉంటున్నాడు. అసలే మనకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ రా, అందుకే ఎక్కువ ఉన్నామని చెప్పాం. రేయ్, నువ్వు ఇక్కడ ఉండడం పద్ధతి కాదురా. నాతో వస్తావా? నేను ఆశ్రమంలో చేర్పిస్తా. నేను రాను. రారా, నువ్వు వస్తే అక్కడ మంచిగా అన్నం పెడతారు, చదివిస్తారు, గేమ్స్ ఆడిస్తారు. నేను రాను. ఈ అన్నాళ్ళు బాగా చూసుకుంటున్నారు. అన్నోళ్ళు బాగా చూసుకుంటారా? నాకు కాస్త పని ఉందిరా, నేను వెళ్ళేసి వస్తా. ఏంటంటరా వీడు ఎప్పుడు అనాథాలు అది ఇది అనుకుంటూ. హలో, ఏంద్రా బాయ్ ఇది? హలో, ఎవడ్రా బాయ్? అవునా, ఎక్కడా? బాబాయ్ బాబాయ్ బాబాయ్, లే బాబాయ్ బాబాయ్. రేయ్ రే నాగిరెడ్డి, లేరా రేయ్ రేయ్, లేరా రే నాగిరెడ్డి, లేనరా రేయ్. రే జషు, లేరా రేయ్, లేరా రేయ్. మన సూరి చనిపోయినాడంటరా. ఏంట్రా నువ్వు మాట్లాడే? ఏమరా, ఫోన్ వచ్చింది ఇప్పుడు కూడా. అర్థం కావట్లేదు నాకు కూడా ఎలా జరిగిందో. బాబాయ్ ఇప్పుడుండే కదా బాబాయ్ వాడు మనతో పాటు. అనవసరంగా పోతానని పోయాడు. అసలు ఏం పని మీద పోయాడు బాబాయ్ వాడు? బాబాయ్ పదండి బాబాయ్, ఆఖరి చూపున్నా చూసుకుందాం. ఏంట్రా ఇలా జరిగిపోయింది? మనము మంచి ఫ్రెండ్ని కోల్పోయాం బాబాయ్, ఏం చేయలేం. కనీసం వాళ్ళు లాస్ట్ విషయంలో ఫుల్ఫిల్ చేద్దాం. వాడి లాస్ట్ విష్ అదేంటి? అదేరా, లాస్ట్ టైం వాడు మనల్ని కలిసినప్పుడు అనాథ పిల్లల్ని అనాథాశ్రమంలో చేర్పేయాలని అడిగాడు. సో మనం అనాథ పిల్లల్ని తీసుకెళ్ళి ఆశ్రమంలో చేర్పిస్తే అట్లీస్ట్ వాడు ఆత్మకు మనశ్శాంతి అయినా కలుగుతుందిరా. అవును బాబాయ్. ఇప్పుడే వెళ్దామా? ఇప్పుడే వెళ్ళి చేసేద్దాం పదండ్రా. ఓకే. సార్, ఈ అబ్బాయి అనాథ పిల్లోడు, ఇక్కడ చేర్పిద్దామని వచ్చాను. ఇతడు అనాథ అనడానికి ప్రూఫ్ ఏముంది?
అసలు ఎవరూ లేరు ఈ అబ్బాయి. అవునా? ఈ అబ్బాయి ఒక్కడే ఉంటున్నాడు. ఓకే, గార్డియన్గా మీరుంటారా? ఉంటాం సార్. తేజ, ఆ ఫైల్ అందుకో. ఇంకేంటి సార్, మొత్తం ఎంతమంది ఉన్నారు పిల్లలు ఇక్కడ? ఈ అబ్బాయితో కలిసి మొత్తం 17 మంది. ఇప్పుడు మనసుకి చాలా ప్రశాంతంగా ఉందిరా. అవును బాబాయ్. అందుకేరా సూర్యగాడు ఇక్కడ మనశ్శాంతి వెతుక్కున్నాడు, మనం మందులో మనశ్శాంతి వెతుక్కున్నాం. మనకు ఇక్కడ చాలా మనశ్శాంతిగా ఉందిరా. మనం ఇప్పటి నుంచి ఎప్పుడు కలిసినా ఇక్కడే కలవాలని చెప్పి ప్రామిస్ చేసుకున్నాం. వీరిలో వచ్చిన ఈ మార్పు మన తరానికి చెందిన ప్రతి యువ తరానికి వస్తే మన భారతదేశం బాధలను వీడి ఆనందాలను నింపుకుంటుంది.